#Ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. వినయ్ మిర్చి 3055 సార్, వాట్ అబౌట్ ద లేజర్ ట్రీట్మెంట్ ఫర్ హెయిర్ లాస్ లైక్ ఫోటో బయోసిమ్యులేషన్ థెరపీ? వినయ్ ఏమడుగుతాడంటే లేజర్ లైట్ ట్రీట్మెంట్ అండ్ ఫోటో బయోసిమ్యులేషన్ అనే థెరపీ గనక చేసినట్లయితే హెయిర్ లాస్ అనేటువంటిది కంట్రోల్ అయ్యే అవకాశం ఉందా, న్యూ హెయిర్ పెరిగే అవకాశం ఉందా, బట్టతల ఉన్న ఏరియాలో కొత్త జుట్టు మొలిచే అవకాశం ఉందా, ఒత్తైన జుట్టు పెరుగుతుందా? ఫోటో బయో స్టిమ్యులేషన్ అనే థెరపీలో ఏం చేస్తారు అంటే పిఆర్పి చేస్తారు, దాంతో పాటు హెయిర్ లేజర్ ఏదైతే వాడతారో అటువంటి లేజర్ క్యాప్ కానీ లేదా లేజర్ కోంబ్ కానీ యూజ్ చేసి లేదా లేజర్ మెషిన్ కానీ యూజ్ చేసి లేజర్ లైట్తో హెయిర్ ఫాలికల్స్ని స్టిమ్యులేట్ చేయడానికి ట్రై చేస్తారు. మరి ఇలా చేసినప్పుడు హెయిర్ ఫాల్ ఏమైనా కంట్రోల్ అవుతుందా అంటే హెయిర్ ఫాల్ కొంతవరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ హెయిర్ గ్రోత్ ఏమైనా జరుగుతుందా అంటే కొత్త హెయిర్ కాదు కానీ బేబీ హెయిర్ కొంచెం గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్టడీస్ ఏం చెప్తాయి అంటే పాపులరీ డర్మల్ ఏరియాలో హెయిర్ సెల్స్ స్టిమ్యులేట్ అయ్యి హెయిర్ గ్రోత్ని కొంచెం దోహదపడేలా ఈ ఫోటో బయో స్టిమ్యులేషన్ హెల్ప్ చేస్తుంది అని. బట్ ఒక వ్యక్తికి బట్టతల వచ్చేసినా లేకపోతే ఎవరికైతే హెయిర్ లైన్ అనేటువంటిది లాస్ అయిపోయినా లేదా ఎవరైతే ఆల్రెడీ బాల్డ్నెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో అండ్ క్రమక్రమంగా వాళ్ళకి హెయిర్ తగ్గిపోతూ వస్తుంది అనుకోండి, ఇటువంటి వాళ్ళకి ఈ ఫోటో బయోసిమ్యులేషన్ థెరపీ కానీ లేకపోతే జస్ట్ పిఆర్పి వాడినా కానీ లేకపోతే ఇంకేదైనా లేజర్ కోంబ్ కానీ ఇటువంటివి ఏం వాడినా కూడా ఒత్తైన జుట్టు రావడం అనేటువంటిది జరగదు. హెయిర్ లైన్ మళ్ళీ రీక్రియేట్ అవ్వడం అనేది అసలే జరగదు. నిజంగా ఇటువంటి వాళ్ళకి ఒక కరెక్ట్ సొల్యూషన్ కావాలి అంటే అటువంటప్పుడు మీరు చేయించుకోవాల్సింది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఎందుకంటే ఈ ఏరియాలో అంటే ఫ్రంట్ ఏరియాలో కావచ్చు, టాప్ ఏరియాలో కావచ్చు, ఎప్పుడైతే బట్టతలు వస్తుందో హెయిర్ అనేటువంటిది క్రమక్రమంగా చిన్నబడిపోతూ ఉంటుంది. మనం ఎంత స్టిమ్యులేట్ చేసినా కూడా ఆ హెయిర్ మళ్ళీ థిక్గా గ్రో అవ్వడం అనేటువంటిది జరగదు. మనం మెడికేషన్ వాడి అట్లీస్ట్ ఆ హెయిర్ని ఫాల్ కాకుండా లేదా అదే స్టేజ్లో స్టాప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు, లేదా బట్టతల అయ్యే ప్రాసెస్ని కొంచెం స్లో డౌన్ చేసుకోవచ్చు. బట్ ఒత్తైన గ్రో అయ్యే హెయిర్ కావాలి అంటే మాత్రం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తేనే అది సాధ్యమవుతుంది.